వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము సంపూర్ణ హనుమత్ చరిత్రం షష్టమోధ్యాయానికి చేరుకున్నామమ్మా. పంచమోధ్యాయ పరంగా మనం శతకంధర్ని వధ ఎవరు వధించారు? సీతాదేవి వధించారు కదా. తర్వాత సీతారామ లక్ష్మణులు, అంతేకాక భరత శత్రుఘ్నులు, విభీషణ జాంబవంతాదులు, సుగ్రీవుడు వీరందరూ కూడా అయోధ్య నగరానికి రావడం, అక్కడ సీతాదేవి అందరికీ కూడా విందుని తను స్వయంగా వడ్డించటం, తర్వాత హనుమకి ముఖ్యంగా మణిహారాన్ని ప్రసాదించటం సీతాదేవి. అంతేకాక అక్కడ విందు ఆరగించినాక హనుమంతుల వారు శ్రీరాముడి యొక్క భుక్త శేషాన్ని తీసుకుని తన యొక్క సహచర కపివరులందరికీ కూడా ఇయ్యడం ఇంతవరకు మనం తెలుసుకున్నాం కదా. అంతేకాక క్రతువుల్లో కూడా హనుమంతుడు శ్రీరామచంద్రుడికి ఎలా సహకరిస్తూ ఉంటారు, అసలు నీడలాగా వెన్నాడి ఉంటున్నాడు కదమ్మా పగలు రాత్రి కూడా కదా. అట్లా అంతవరకు తెలుసుకున్నాం. అంతేకాక పంచమోధ్యాయ ఫలశ్రుతి కూడా మనం ఏ కోరికనైనా సరే మనసులో పెట్టుకుని ఈ యొక్క అధ్యాయాన్ని పఠిస్తే కనుక కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా చెప్పుకున్నాం. తదుపరి షష్టమోధ్యాయ పరంగా ఇంకా అనేక అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అఖిల భూతదయాగరిష్ఠుడైన వశిష్ఠుడు గౌతమాత్మజుడైన శతానందుని చూచి హనుమ దివ్య చరిత్ర తర్వాత కథను ఇలా చెప్పసాగారు. సకుంభ నికుంభల వృత్తాంతం. అక్కడెవరు? శుంభ నిశుంభులు కదా, దేవి భాగవతంలో చదువుకున్నది. ఇక్కడ సకుంభ నికుంభల వృత్తాంతం. శతానంద విను, దశకంఠుని సోదరుడు కుంభకర్ణుడు. వాడి ఉద్ధతికి భూమి కంపిస్తుంది. దేవలోకంలోని సరస్సుల యందలి సరోజాలను గోళ్లతో గిల్లగల బాహు ధురంధరుడు. వాడు పుత్రార్థి అయి శంకరుని గూర్చి తపస్సు చేశాడు. భస్మోద్ధూళిత ధూసరాంగుడైన శంకరుడు పార్వతీ సహితుడై నంది వాహనారూఢుడై ప్రత్యక్షమై ఉగ్ర శౌర్య పరాక్రమ శోభితులైన కొడుకులు 2 కలుగుతారని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు. భూతనాథుని వరప్రభావంచే సకుంభ నికుంభులనే 2 కొడుకులు ఘటకర్ణునికి కలిగారు. పుట్టగానే వాళ్ళు చేసిన రోదనానికి ఆకాశం అల్లకల్లోలమైంది. దిక్కులు ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. తండ్రి కంటే భయంకరులు వారు. వారు పెరిగి పెద్దవాళ్లయే కొలది సకల భువన జంతుకోటికి కూడా భయం పెరిగి పెద్దదయింది. ఆ కుంభకర్ణుడు తన పుత్రులకు తగిన నివాసం ఏది అని విచారించి సముద్రుని భయపెట్టి వార్ధి మధ్యంలో జయద్వీపం అనే నగరాన్ని నిర్మించి సకుంభుని దానికి రాజుగా చేశాడు. మాయోపాయజ్ఞుడైన నికుంభుని వానికి తోడుంచాడు. సకుంభ నికుంభులు దేవయానిని చూచి మోహించుట. వాళ్లలా జయద్వీపంలో ఉంటూ మదోన్మత్తులై దేవతలను, ఋషులను, స్త్రీలను, శిశువులను బాధించసాగారు. ఒకనాడు వారిద్దరూ సముద్ర తీరాన గల అడవిలో తిరుగుతూ యవ్వన ప్రాయంలో ఉన్న ఒక మహా సౌందర్య రాశిని చూచారు. తక్షణం వాళ్ల మనస్సు ఆమె యందు లగ్నమైంది. వారామెను సమీపించి, ఓ సుందరి,
నీ సౌందర్యం అనన్య సామాన్యంగా ఉంది. నీ మేని సౌందర్యం ఈ వనానికి బంగారపు నీరు పూసినట్లు ఉంది. నర కిన్నర రాజ కన్యకామణుల ఎందుగాని, ఫణాధర విద్యాధర వీణాధర సోణాధర మతకాసినుల ఎందుగాని, దేవతాప్సర సంపాలతాంగుల ఎందుగాని నీ వంటి ఉజ్వలాంగిని మేమిదివరకు చూడనే లేదు. నిన్ను చూచినప్పటి నుండి మదనుడు చాలా తొందర పెడుతున్నాడు. నిగ్రహించుకొనడం చాలా కష్టంగా ఉంది. మాలో ఒకరిని వరించు, ఈ బాధను హరించు అని అధార్మికమైన పరవధు వ్యామోహకాంక్ష తత్పరులై ఆమెను బాధింపసాగారు. దేవయాని శాపం. వారి దుష్ట సంకల్పానికి దుశ్చర్యలకు ఆమె అసహ్యించుకుని రోష కషాయితాక్షయై, ఓరి మదాంధులారా, బ్రాహ్మణ శ్రేష్ఠుడు తపోనిష్ఠుడు, శృతి స్మృతి శాస్త్ర పురాణ ఇతిహాస లోకానుభవ ఆప్తవాక్య పూర్వాచార గత చరిత్రానుభవ శాస్త్రోపదేశ సకల నీతి శాస్త్ర కోవిదుడు, అసుర గురువు, భృగువంశ మండనాయమానుడు అయినా శుక్రాచార్యుల వారి కుమార్తెను నేను. అదే దేవయాని అంటే ఆవిడే కదా అని అదే చూస్తున్నా. శుక్రాచార్యుల వారి కూతురమ్మ. నా పేరు దేవయాని. గురుసుతనైన నేను మీకు తోబుట్టువు వంటి దానిన్రా. మదాంధులై తామసగుణ ప్రేరితులై నన్ను కామించిన మీరు మదగజాలై సంచరించండి అని శపించింది. వారు భయార్తులై ఆమెను శాపమోక్షాన్ని అనుగ్రహించమని వేడుకున్నారు. ఆమె సోదర వాత్సల్యంతో పులస్త్యుడనే మహర్షి కరుణచే మీకు శాప విముక్తి కలుగుతుంది అని శాప విమోచనాన్ని చెప్పి వెళ్ళిపోయింది. శతానంద, రాఘవుడు లంకావిభుడైన రావణుని పుత్ర పౌత్ర భ్రాతృ ఆప్త మిత్ర సహితంగా వధించి విభీషణుని లంకారాజ్యానికి పట్టాభిషిక్తుని చేసిన సమయంలో ఈ సకుంభ నికుంభులు మదగజ రూపులై ఉన్నారు. అందుకనే వారు యుద్ధానికి వెళ్ళలేదు, రాముని చేత హతులవ్వలేదు. ఆ తరువాత పులస్త్యుని దయవలన పూర్వరూపాన్ని పొందారు. పొందినా కించిత్తైనా ధర్మచింతన లేక పూర్వం వలనే తమ బలాన్ని, ఎదుటి బలాన్ని తెలియక సురభూసుర ఋషి సంఘాలను, స్త్రీబాల వృద్ధులను, అనాథ దీనజన కృపణులను మునుపటి కంటే ఎక్కువగా హింసించసాగారు. యుద్ధంలో దశకంధరాదులు హతులయ్యారు, కాని వీరు మరణించలేదే. ఆనాడు వీరు కూడా మరణించి ఉంటే దేవతలను శూలంలా బాధిస్తున్న వీరి ముప్పు తప్పి ఉండేది అని ఎంతో భీతితో ఇంద్రాదులు బెదరసాగారు. సకుంభ నికుంభల సభకు నారదుని రాక. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారదుడు సకుంభ నికుంభల నిలయానికి వెళ్ళాడు. వారిచ్చిన అర్ఘ్యపాద్యాది మర్యాదలకు సంతసించి కుశల ప్రశ్నలడిగి లోకవార్తా ప్రసంగంలో ఇలా అన్నాడు. ఓ రాక్షస నాయకులారా, మీరు కత్తి ఎత్తితే సహస్రాక్షుడు సైతం హడలి పరిగెత్తుతాడు. మీరు గర్జిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా కంటనీరు పెట్టవలసిందే. సాయిరాం. ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులను నేనెరుగుదును. బాహుపరాక్రమంలో వారు కూడా మీకు సాటిరారు. ప్రస్తుతం ఇంద్రుని స్థితి ఎలా ఉందో చెప్తాను వినండి. మీ నిమిత్తంగా వచ్చిన బెదురు వలన శరీరానికి కాక వచ్చి జ్వరంతో వడలు మరిగిపోతోంది ఇంద్రునికి. గుండెల మీద వడ్ల గింజ నుంచితే పేలగింజ అవుతోంది. అంటే గుండె అంత దడగా ఉంది అన్నమాట వీళ్ళ భయంతో. వాసవుని శరీరం మీద చెయ్యి వేసి శచీదేవి, నాథ, మీ శరీరం ఇంతలా మరిగిపోతోంది, కారణం ఏమిటి అని అడిగితే అసలు విషయం చెబితే తన దిక్పాలకత్వానికి అవమానమని తలచి, దేవి, నీవు చెంతలేని కారణంగా పట్టుకున్న విరహజ్వరంలే అని అబద్ధం చెప్పి పరువు కాపాడుకుంటున్నాడు. మీ గర్జనలకు, బాహుబలానికి 3 లోకాలు కంటి మీద కునుకు లేకుండా జోగుతూ ఉలిక్కిపడుతున్నాయి. యశఃప్రతాపాలలో మీ సాటి ఎవ్వరూ లేరు. తదుపరి అంశం విభీషణునిపై దండెత్తుట. నారదుని మాటలకు వాళ్ళిద్దరూ ఉబ్బి తబ్బిబ్బై మీసాలు మెలివేసి, అవును నారదా, ముల్లోకాలలోనూ మమ్మల్ని ఎదిరించగల వీరుడెవడున్నాడు అన్నారు అహంకారంతో. కలహప్రియుడైన నారదుడు వెంటనే
అక్కడే మీరు పొరబడుతున్నారు. జ్ఞాతి ద్రోహం చేసి లంకారాజ్యానికి పట్టాభిషేకం కట్టుకున్న విభీషణుడున్నాడు కదా, అతనొక్కడే మీకు శత్రువు. అగ్ని మంథనం చేసి అదృశ్యుడయ్యాడు నారదుడు. అది విభీషణుని మీదకి దండెత్తితే అప్పుడు రాముల వారు అడ్డుకుంటారు కదా, అట్ట. ఆ మాటలు విన్న రాక్షసులు పినతండ్రి మీది ద్వేషంతో మండిపడి లంక మీదకి దండెత్తారు. సైన్యం విడిది చేసింది. దూతని పిలిచి వాడికి కొన్ని మాటలు చెప్పి తమ మాటలుగా తిట్టిరమ్మని పంపించారు. వారు వెళ్ళి, ఓ విభీషణ, అతి ప్రశస్తమైన పులస్త్య వంశంలో పుట్టి నీచుడైన ఒక నరుణ్ణి సేవిస్తూ నీ అన్నగారికి ద్రోహం చేసి వంశనాశనానికి కారకుడయ్యావు. నీవు నికృష్టుడువు. నీది ఒక బ్రతికేనా? ఈ విధంగా నిందించిన దూతకు తగిన రీతిగా సమాధానం చెప్పి యుద్ధ సన్నద్ధుడై నిలిచాడు విభీషణుడు. విభీషణుడు హనుమను ప్రార్థించుట. పోరు మొదలైంది. ఉభయ పక్షాల సైనికులు నేల కొరుగుతున్నారు. సూర్యాస్తమయమైంది. ఆ చీకటి రాత్రి విభీషణుడు చింతాక్రాంతుడై ఇలా తలపోశాడు. ఈ సకుంభ నికుంభులు ఎవరి చేతుల్లోనూ హతులెవరు? నాకు శ్రీరామచంద్రుడే దిక్కు. ముందుగా ఈ విషయాన్ని హనుమకు తెలియచేస్తాను అని తలపోసి వెంటనే మింటికెగసి ఉత్తర దిక్కున గంధమాదన పర్వతాగ్రాన కదళీ వనాంతరమందు శశికాంతమణి పీఠిపై కల్పవృక్ష తరుమూల వాసి అయి ఉన్న మారుతిని సందర్శించాడు. చేతులు రెండు శిరస్సున చేర్చి, ఓ కరుణామూర్తి, రక్షించు రక్షించు అని ప్రార్థించినాడు. అంత హనుమ కనులు తెరిచి, రావోయి విభీషణ, ఈ వనానికి నీవు వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి విభీషణుడు కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. పావని, నీ కరుణాకటాక్షం వల్లనే కదా రాక్షసరాజ్య రమా వైభవానికి ప్రభువునయ్యాను. ఇప్పటి వరకు ఏ ఆపద రాకుండా సుఖస్థితిలో ఉన్నాను. నేడు ఇద్దరు దాయలు నా లంకను చుట్టుముట్టారు. వారెవరంటావా? నా అన్నగారు కుంభకర్ణుని కుమారులైన సకుంభ నికుంభులు. వాళ్ళు దురహంకారులు, దుర్జయులు. మా బోంట్లు పోరులో వారిని మార్కొనలేం. ఆనాడు నన్ను సాధువని రాఘవునితో చెప్పి నా దైన్యాన్ని పోగొట్టిన వాడవు నీవు. నేడు కూడా నీవే దిక్కు. నాకు శత్రుబాధ లేకుండా నివారించు అని శ్రీరాముని సహాయం కోరుట. తదుపరి అంశం. అప్పుడు పవననందనుడు, రాక్షసరాజా, నీకు ఎందుకీ పరితాపం? వెంటనే మనం రామస్వామిని కలుద్దాం. ఆశ్రిత జనమందారుడు, శరణాగత వత్సలుడు అయిన కాకుత్సుడు మన చెంత ఉండగా ఆ నికృష్టులు రణరంగంలో నిలువగలరా అని ధైర్యం చెప్పి తక్షణం సాకేత నగరానికి చేరుకున్నారు వారిద్దరూ. జానకీపతికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఇంత రాత్రివేళ మీరు వచ్చిన రాచకార్యం ఏమిటి అని అడిగిన సీతాపతికి హనుమ విభీషణుని దైన్యస్థితిని వివరించాడు. అది విన్న రాముడు కించిద్ ఆశ్చర్యంతో వారిని ఉద్దేశించి, లంకలో జరిగిన పోరులో వారు సమసిపోలేదా? ఆ నికృష్టులు అప్పుడెక్కడున్నారు అని ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా, మారుతి, కుంభకర్ణుడు పుత్రార్థి అయి చేసిన తపస్సు, సకుంభ నికుంభుల జననం, దేవయానిపై మరుల్గొనుట, ఆమె శాపం, శాప విమోచనం, ఈ కథంతా చెప్పాడు. చెప్పి నాటి పగ తీర్చుకోవడానికే నేడు వారిలా వచ్చి లంకను చుట్టుముట్టారని విన్నవించాడు. తక్షణం రామభద్రుడు నవ్వి, వీరేమి శతకంఠుని కంటే దుర్జయులా? ఇదెంత కార్యం? ఈ వీరాంజనేయుడు సహాయుడై రాగా రేపే వస్తున్నాం రణానికి అని విభీషణుని ఊరడించి ధైర్యం చెప్పి హనుమను చూచి, హనుమా, తక్షణం వెళ్ళు. రేపు సూర్యోదయానికి ముందే సేనలను సిద్ధం చేయి అని ఆజ్ఞాపించాడు. తదుపరి అంశం. భరత శత్రుఘ్నుల మూర్ఛ, సకుంభ నికుంభుల వధ. కీర్తివర్ధనుడైన లక్ష్మణుని అయోధ్యలో ఉంచి భరత శత్రుఘ్నులు వెంటరాగా ససైన్యంగా లంకలో దిగాడు శ్రీరామచంద్రుడు. ఆ వృత్తాంతాన్ని వేగుల వారు తెలుపగా సకుంభ నికుంభులు రాముణ్ణి రణంలో ఎదుర్కొన్నారు. భరత శత్రుఘ్నులు రాముని ముందు నిలబడి రాక్షసులపై సరసంధానం చేసి కప్పేశారు.
దానికి దానవులు ఆగ్రహించి తమ తండ్రి అయిన కుంభకర్ణునికి యముడిచ్చిన యమదండాన్ని భరత శత్రుఘ్నులపై ప్రయోగించారు. సుడిగాలికి నేలకూలిన మహావృక్షాల్లా రామానుజులు ధరణిపై ఒరిగారు. సోదరుల పాటు చూచి రామభద్రుడు రోష విషాద స్వాంతుడై సకుంభ నికుంభులపై వాయువ్యాస్త్ర ప్రయోగం చేయగా ఆ అస్త్రం వారిద్దరిని లవణాబ్ధిలో ముంచేసింది. హనుమ అమరావతికేగి అమృతాన్ని తెచ్చుట. తన తమ్ముల పాటు చూచి రామచంద్రుడు దుఃఖాక్రాంతుడయ్యాడు. అతని శోకాన్ని చూచి మంత్రులు, రాజా, ప్రాజ్ఞులైన మీరు ఇట్లు శోకింపతగునా? దుష్కర కార్యఘటనా ధురంధరుడైన మారుతిని సంజీవిని తెమ్మని పంపండి. మూర్ఛాగతులైన మీ సోదరులు మేల్కొంటారు అని పలికారు. వెంటనే దైన్యాన్ని విడిచిన దాశరథి హనుమను చూచి, ఆంజనేయ, రఘువంశాన్ని రక్షించడానికై వ్రతాన్ని పూనిన వాడవు, సంజీవిని తెచ్చి నా తమ్ములను బ్రతికించబోయి అని వేడగా హనుమ ఇలా అన్నాడు, రఘునాయక, సంజీవినినే కాదు, ఇంద్రునితో కలహించి అయినా సరే అమృతాన్ని తెస్తాను అని చెప్పి బయలుదేరాడు. తదుపరి అంశం అమరావతి నగర వర్ణన. శాతకుంభ దీప్తులచే ఏ నగరం ప్రకాశిస్తూ ఉంటుందో, నందనవనంలోని పారిజాతకాలత పల్లవాలను మేసి ఉద్యానవన పుంస్కోకిలలు కోమల కుహూకార పంచమస్వరంతో ఏ పట్టణ ప్రజలకు ప్రభాత గీతికలను ఆలాపిస్తూ ఉంటాయో, ఐరావత కంధరాగ్రైవేయ కనకఘంటిగా ప్రణవనాదం దిక్పూరితమై ఏ పట్టణ ప్రజలకు అభ్యుదయ ఆశీర్వచనాన్ని అందిస్తుందో, కల్పవృక్ష ప్రసూన బంధుర పరిమళంతో మిళితమై శీతల మందాకిని వీచిక మారుతం ఏ పట్టణ ప్రజలకు సుఖస్పర్శ చేకూరుస్తుందో, సప్తర్షి పావనాశ్రమ వనాంతరాలలో ఆమ్నాయ ఘోష ఏ పట్టణంలో అభ్యధికమై శ్రవణానందంగా వినిపిస్తుందో, నాక విద్యాధరి నాట్యశాలల యందు తూర్యత్రయ ఘోష చరణ మంజీర విశ్వనంతో కలిసి ఏ పట్టణంలో శ్రవణపేయంగా వినిపిస్తుందో, ఏ పట్టణ భోగాలను ఆశించి వీరవరులు అకుంఠిత పరాక్రమంతో రణరంగంలో పోరాడి తమ ప్రాణాలను తృణప్రాయంగా పరిత్యజిస్తారో, చతుర్వేద పారంగతులు ఆహితాగ్నులు అయిన కర్మఠులు ఏ నగర సౌభాగ్యం మీది వ్యామోహంతో ఇహంలో అత్యంత కఠినమైన కర్మలను ఆచరిస్తారో, అట్టి అమరావతి పట్టణాన్ని చేరుకున్నాడు హనుమ. ఆ వార్త విన్న దేవతా సార్వభౌముడు చింతామణి పీఠాన్ని దిగి భయభక్తులతో ఎదురేగి, వచ్చిన వార్త ఏమిటి అని ప్రశ్నించాడు. రాముని పంపున వచ్చిన పనిని మారుతి చెప్పగా, శచీపతి ఇంతకంటే భాగ్యమేమిటి అని అంతరంగంలో ఆనందించి అమృత కలశాన్ని అందించాడు. ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు తిరుగు ప్రయాణం సాగించాడు. తండ్రి అయిన వాయువు రంగత్తుంగ గంగా తరంగ శీకర శీతలత్వంలో అలసటను అపనయింపగా వచ్చి చేరాడు మారుతి. అంటే వాయుదేవుడు ఈ హనుమంతుల వారికి ఎటువంటి అలసట కూడా కలగకుండా చక్కగా పిల్లవాయువులు వీస్తున్నట్టుగా చల్లని గాలి వీస్తూ అట్లా అలసట లేకుండా చేశారన్నమాట. రామచంద్రునికి చేతులు జోడించి మ్రొక్కాడు. ఆనందం పట్టలేక ఆలింగనం చేసుకుని రాఘవుడు ఇలా అన్నాడు, అన్నా ఆంజనేయ, ఆనాడు లక్ష్మణుని, ఈనాడు భరత శత్రుఘ్నులను పునర్జీవితులను చేశావు, నాకు పునర్జన్మనిచ్చావు. అలా కాకపోతే అనుజులను ఆహవరంగంలో పోగొట్టుకుని అయోధ్యకు తిరిగి వెళ్ళి నా తల్లులకు ముఖం ఎలా చూపించను? నీవు మానసవేగివి, క్షణమాత్రంలో స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని తెచ్చావు. అద్భుతం, అద్భుతం, నీకు కాదు మాకు. అప్పుడు హనుమ, స్వామి, ఇది మీ ప్రతాపం, నాదేముంది, మీ బంటును కదా, బంటును పొగడనేలా అని వినయాన్ని ప్రకటించాడు. సోదరుల సర్వాంగాలకు సుధారసాభిషేచనం చేశాడు రామచంద్రుడు. భరత శత్రుఘ్నులు నిద్ర నుండి లేచిన వారిలా లేచి కూర్చున్నారు. తిరిగి అమృత కలశాన్ని స్వర్గపురికి చేర్చాడు హనుమ. ఆ జయద్వీపాన్ని కూడా విభీషణునికి పట్టం కట్టాడు రాఘవుడు. అంటే జయద్వీపం అంటే ఏమిటి? కుంభకర్ణుడు వాళ్ళ కొడుకులు
ఇద్దరు కూడా ఉండటానికి సముద్రంలో ఒక నగరం నిర్మించాడు చూడు, అది అది జయద్వీపం అన్నారు కదా. మరి వాళ్ళిద్దరిని కూడా జయించి హతమార్చారు కదా సుకుంభ నికుంభుల్ని. అందుకని ఆ జయద్వీపాన్ని విభీషణునికి పట్టం కట్టాడుట రామచంద్రుడు. ఈ కథను చదివినా విన్నా వ్రాసినా దీర్ఘాయువు ఆరోగ్యం శ్రేయస్సు కలుగుతుందని హనుమకు ప్రియుడైన శ్రీరామచంద్ర ప్రభు లోకులకు వరంగా అభయమిచ్చాడు. సాయిరాం. వింటున్నావా శతానంద? రాబోవు కలియుగంలో ఇహానికి గాని పరానికి గాని రక్షించేది హనుమన్నామం ఒక్కటే సర్వులకు శరణ్యం. ఇది ముమ్మాటికి సత్యం. కావలసినవి భక్తి శ్రద్ధలు. ఇంతవరకు విన్న శతానందుడు ఇలా అన్నాడు. మహర్షి, అనిలాత్మజుడైన హనుమ చరిత్ర అమృతరసపూరంగా ఉంది. అగస్త్యునకు శ్రీరాముడు ఉపదేశించిన హనుమన్ మంత్ర మాహాత్మ్యాన్ని కూడా ఆనతీయండి అని కోరగా వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగారు. తదుపరి కొనసాగించుకుందామా అమ్మ? ఏతత్ఫలం సర్వం సద్గురు చరణ అరవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్.